ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దివ్యాంగ విద్యార్థుల కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకురావడం జరిగింది. ఇకపై పింఛను కోసం విద్యార్థులు ఇబ్బందులు పడకుండా వారు కోరుకున్న చోటే నగదు పొందేలా వెసులుబాటు కల్పించింది. దివ్యాంగ విద్యార్థుల పింఛన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. రాష్ట్రంలోని దివ్యాంగ విద్యార్థులకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ప్రతి నెల పింఛను అందిస్తున్న విషయం విదితమే. అయితే గురుకుల్లో మరియు పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకి ఈ పింఛన పంపిణీలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ముఖ్యంగా అంధ విద్యార్థులు పింఛను తీసుకునే సమయంలో పడుతున్న కష్టాలను గుర్తించి ప్రభుత్వం వారి సౌలభ్యం కోసం ఈ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. పింఛన్ల పంపిణీ విధానంపై ఒక క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం విద్యార్థుల వ్యక్తిగత కోరిక మేరకు నగదును అందించాలని నిర్ణయం జరిగింది. విద్యార్థులు తమకు అనుకూలమైన ప్రదేశాన్ని ఎంచుకునే స్వేచ్ఛను కల్పించారు. దీని ప్రకారంగా విద్యార్థుల కోరిక మేరకు వారి ఇంటి వద్ద చదువుకుంటున్న గురుకులలో లేదా నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేసేలా అధికారులకు తగిన ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ కొత్త వెసులుబాటును రాబోయే అక్టోబర్ నెల నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావడం జరిగింది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విధానంలో భాగంగా గురుకులలో ఉండే విద్యార్థుల కోసం సమీపంలోని సచివాలయాలను మ్యాప్ చేసి అక్కడ ద్వారా పాఠశాలలకు నేరుగా నగదు అందజేస్తారు. అలాగే బ్యాంక్ ఖాతా కావాలని కోరిన వారు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. విద్యార్థులకు భారీగా తగ్గుతున్న రవాణా ఖర్చుల ఇబ్బందులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన దివ్యాంగ విద్యార్థుల నుంచి ఇప్పటికే అభిప్రాయాలని సేకరించారు. చాలా మంది విద్యార్థులు తమకు కావలసిన ఆప్షన్లు ఎంచుకున్నారు. ప్రభుత్వం ఈ సరికొత్త మరియు మానవీయ నిర్ణయం వల్ల విద్యార్థులకు అవసరమైన రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు పింఛన కోసం పడే ఇబ్బందులు పూర్తిగా తొలగిపోనున్నాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.